విన్నాడు. ఇంకా లాస్ట్ మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈఎంఐ అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏం చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరకు వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ వాళ్ళు నేను మా పిన్నికి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలిసి మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్పాడు, సార్ ఇలా మీ అమ్మాయి గండికోట పోతా అనేసి, వాళ్ళ పిల్లల పేరు చెప్పలేదు సార్, గండికోట పోతా అనేసి చెప్పింది సార్. మొత్తానికి ఆర్టీవీ ఊహించందే జరిగిందా? గండికోట మిస్టరీ వీడిందా? అన్నలుగా ఉండి తనను కాపాడాల్సిన వాళ్లే చివరికి తన పాలిట యముళ్ళుగా మారారా? రాఖీ కట్టించుకున్న చేతులే తనకు యమపాసంగా మారాయా? గండికోటలో జరిగినటువంటి దారుణాన్ని విచారించిన తర్వాత పూర్తిగా చూస్తే అదే నిజం అనిపిస్తోంది. సంకేతాలు అలాగే ఉన్నాయి. మరికొద్ది సమయంలో ఈరోజు సాయంత్రానికే పోలీసులు పూర్తిగా దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గండికోట యువతి హత్య కేసులో పూర్తిగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి మంచోడినని అన్ననని ఆ యువతిని నేను అలా చూసి చలించిపోయానని చెప్పుకుంటున్న సురేంద్ర ఇప్పుడు ఎక్కడ? కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. రోజుకొక పేరు తెర మీదకు వస్తోంది. నిన్న మొన్నటి వరకు బ్రహ్మయ్య అంటే ఎవరికి తెలియదు. కొండయ్య అనే పేరు విన్నాం, ఏదో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని విన్నాం అంతే. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అనే పేరు మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇప్పుడు సుబ్బయ్య అనే పేరు కూడా తెర మీదకు వచ్చింది. రోజుకొక పేరు. కానీ వీళ్ళందరూ ఎవరు? బయట వ్యక్తులా? ఎవరైనా సుపారీ గ్యాంగా? ఇంకెవరైనా? కాదు, సొంత అన్న, పెదనాన్న కొడుకు, దగ్గరి బంధువులు. అసలు ఈ హత్యకు దారితీసిన పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా పొరలుగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వస్తే చివరికి వేళ్లు చూపిస్తుంది సొంత వాళ్ళ వైపేనా? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అన్నలంటూ నమ్మిన వాళ్లే చివరికి తన ప్రాణాలు తీశారా? మొదటి నుంచి కూడా ఈ కేసులో సొంత వాళ్ళ మీదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా సొంత వాళ్ళ పనే అని చాలా మంది అభిప్రాయాలు. అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ, తన బంధువులు కానీ, ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే ఈ కేసు గురించి కొద్దిగా పరిశీలించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే మాట, ఇది సొంత వాళ్ళ పనే ఖచ్చితంగా అని. కానీ అందరూ కలిసి లోకేష్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారు. లోకేష్ని ఎన్కౌంటర్ చేయండి అంటూ స్టేట్మెంట్స్ పాస్ చేశారు, డిమాండ్ చేశారు. కానీ పోలీసులకు క్లారిటీ ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఆర్టీవీ మొదటి నుంచి చెప్తోంది, పోలీసుల విచారణ చాలా పకడ్బందీగా జరుగుతోంది. మేము ఎప్పటికప్పుడు మేము కూడా అది చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఈ కేసుని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. చివరికి సొంత వాళ్ళని చెప్పుకునే వాళ్ళే, తనను ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే, తన బాగోగులు చూసుకోవాల్సిన వాళ్ళే, తనని అల్లారు ముద్దుగా గారాబం చేయాల్సిన వాళ్ళే
తన పాలిట యమదూతల్లా మారారా? యమపాశంలా తన ప్రాణాలు తీశారా? అడవిలో జంతువుల కంటే క్రూరంగా తనతో వ్యవహరించారా? మొదటి నుంచి ఇక్కడ వచ్చేది ఒకే ఒక్క ప్రశ్న, సొంత వాళ్ళ వైపు వేలు చూపించిన ప్రతిసారి వచ్చిన ఒకే ఒక ప్రశ్న, సురేంద్ర మనతో మాట్లాడినప్పుడు కూడా లేవనెత్తిన ఒకే ఒక ప్రశ్న, యువతి తల్లి మాట్లాడినప్పుడు కూడా మాట్లాడిన ఒకే ఒక ప్రశ్న. మొదటి నుంచి మనం చూడొచ్చు, అసలు ఇలాంటి పని మేము ఎందుకు చేస్తాం, మాకు సంబంధం లేదు అని చెప్పడం కంటే కూడా, మా పిల్లని మేము ఎందుకు చంపుకుంటాం అనడం కంటే కూడా, ఒకవేళ నిజంగా చేస్తే అలా చేస్తామా మేము, అలా వ్యవస్థని చేస్తామా, అలాంటి పరిస్థితుల్లో ఆ యువత ఎందుకు ఉంటుంది ఒకవేళ అతనే చేస్తే, సొంత అన్న మీద ఇలా మాట్లాడేది? ఇవే మాటలు కదా మాట్లాడింది. చివరికి జరిగిందేంటి? నేను చాలా మంచివాడిని, తను నా చెల్లి, మాది చాలా గొప్ప పవిత్రమైనటువంటి రిలేషన్ అని చెప్పుకుంటున్న సురేంద్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అందరినీ మోసం చేసే ప్రయత్నం చేశారా? చివరికి లోకేష్ ఫ్యామిలీని కూడా బలి చేసే ప్రయత్నం చేశారా? అందుకే వాళ్ళు కనిపించకుండా పోయారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెర మీదకి వస్తుంది. అదిగో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా, స్క్రీన్ మీద చాలా అమాయకపు ముఖంతో, చాలా బాధతో కనిపిస్తున్నటువంటి ఆ ముఖమే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ వ్యక్తే కనిపించకుండా పోయింది. ఇన్ని రోజులు ప్రపంచాన్ని మోసం చేసింది ఆ వ్యక్తే. సొంత అన్నని నేను, తనని అలా చూసి నాకు నిద్ర పట్టడం లేదు, అసలు అలాంటి పరిస్థితుల్లో ఒక అన్న ఏ అన్న ఒక చెల్లిని చూడకూడదు అని చెప్పిన ఆ వ్యక్తే దీనికి కారణమా? అసలు ఆ యువతి అత్యంత దారుణంగా అలా మృతి చెందడానికి కారణమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు చివరికి వేళ్ళు అటే చూపిస్తున్నాయి. ఆ యువతి అలా అర్ధనగ్నంగా అక్కడ దెబ్బలతో దారుణంగా ముళ్ళ పొదల్లో పడి ఉండడానికి కారణమా అని ప్రశ్న వచ్చినప్పుడు అటువైపే వేళ్ళు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ అనే ప్రశ్న వచ్చినప్పుడు కనిపించడం లేదు, ఎటుపోయాడో తెలియడం లేదు. నిన్న మొన్నటిదాకా నేను ఇంట్లోనే ఉన్నాను, నా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే తీయండి, ధైర్యం ఉంటే బయట పెట్టండి అని చెప్పిన వ్యక్తి ఎక్కడా? ఇప్పుడు మరి ఉన్నాడా? ఇంట్లో రావడానికి సిద్ధంగా ఉన్నాడా? మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆర్టీవీ కూడా అతనితో మాట్లాడినప్పుడు కన్నీటి పర్యంతం అవుతూ ఏడుపు నటిస్తూ మాట్లాడిన తీరు మనం చూసాం. ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా? సొంత చెల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లి, అన్నయ్యలు అనుకొని పాపం తను ఎంత సేఫ్గా ఫీల్ అయి ఉంటుందో ఒకవేళ వాళ్ళు వస్తే. కానీ చివరికి వాళ్ళే తనని అంత దారుణమైన స్థితిలో, నిజం చెప్పాలంటే చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు, అంత దారుణమైన స్థితిలో కోపోద్రేక్తులై లేదంటే క్షణికావేశంలో పరువు కోసం చాలామంది చేశారు. కానీ ఇంత దారుణంగా ఎక్కడ చూడం మనం. సొంత చెల్లిని వివస్త్రను చేసి తన ప్రాణాలు తీశారు అంటే ఎంత దారుణం ఇది. మళ్ళీ అదే అంశాన్ని సెంటిమెంట్ కోసం వాడుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ మేం చేస్తే మా చెల్లిని అలా ఎందుకు చేస్తాం అనే ప్రశ్న ఇక్కడ లేవనెత్తుతూ వచ్చారు మొదటి నుంచి కూడా. అంటే నిన్న ఆర్టీవీ గెస్ట్ చేసింది ఈ విషయంలో మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ వివస్త్రను చేయడం అనే ఒక అంశాన్ని వీళ్ళు సానుకూలంగా వాడుకుంటున్నారా? చేస్తే మేము అలా ఎందుకు చేస్తాం, మా చెల్లిని మేము అలా చూడగలుగుతామా, ఆ కోణంలో కేసును తిప్పుతున్నారా? దాన్నే ఒక అబ్స్ట్రకిల్గా క్రియేట్ చేస్తున్నారా వాళ్ళ వైపు నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అంటూ ఆర్టీవీ అనుమానించింది. చివరికి అసలు ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు అన్నప్పుడు సొంత అన్న బ్రహ్మయ్య, పెదనాన్న కొడుకు కొండయ్య, యువతి బావ తోట సుబ్రహ్మణ్యం, మరో బంధువు సుబ్బయ్య, సురేంద్ర. మొదటి నుంచి ఈ కేసులో ఎవరి వైపు అయితే వేళ్లు చూపిస్తున్నాయో ఆ వ్యక్తుల పేర్లే ఇప్పుడు
మళ్ళీ బయటకు వస్తున్నాయి, అటువైపే వేళ్ళు చూపిస్తున్నాయి. ఆధారాలన్నీ చివరికి అటువైపే చూపిస్తున్నాయి. ఎన్కౌంటర్ చేయండి అని చెప్పిన లోకేష్ కానీ, లేదంటే మాకు సంబంధం లేదు, మా కొడుకుని ఏమైనా చేసుకోండి అని చెప్పారు అని చెప్పినటువంటి లోకేష్ తల్లిదండ్రులు కానీ, వాళ్ళు కాదు ఇక్కడ చివరికి వీళ్ళే, సొంత వాళ్ళే, నా అనుకున్న వాళ్ళ పేర్లే బయటకు వస్తున్నాయి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఎలా వీరిని అదుపులోకి తీసుకున్నారు, ఎలా ట్రేస్ చేయగలిగారు, ఈ పేర్లన్నీ ఇప్పుడు కొత్తగా ఎలా బయటికి రాగలరు, అంటే ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఈ పేర్లు, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి కిషోర్. ఎటుపోయాడు సురేంద్ర? నిన్న మొన్నటి దాకా అయ్యో నా చెల్లి, అమ్మో నా చెల్లి అంటూ ఏడ్చి చాలా హడావుడి చేశాడు కదా, ఎటుపోయాడు? ఇప్పుడు కనిపించడం లేదంటూ తెలుస్తోంది. అలాగే సొంత అన్న బ్రహ్మయ్య, కొండయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, వీళ్ళందరికి సంబంధించి ఎలా పోలీసులు వీళ్ళని ట్రేస్ చేయగలుగుతున్నారు, చివరికి వీళ్ళన్నీ ఇటు చూపిస్తున్నట్లుగానే తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కోటలో ఏదైతే మిస్టరీ మర్డర్ గా మారినటువంటి విద్యార్థిని మర్డర్ లో రోజుకు ఒక కీలక మలుపే తిరుగుతుందనే చెప్పాలి. ఏదైతే కొంత సంచలనమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనం డే 1 నుంచి కూడా ఆర్టీవీ ప్రధానంగా ఏదైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కూడా అటు గండికోట పైన కూడా పూర్తిగా దృష్టి సారించి అణువణువు పరిశోధించడంతో పాటు ఆ ప్రాంతంలో పూర్తిగా ఏం జరిగిందంటే ఎప్పటికప్పుడు కూడా పూర్తి సమాచారాన్ని అందించినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఏదైతే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఛేదించే వరకు, అంటే పూర్తి స్థాయిలో ఎవరు పాత్రధారులు, ఎవరు సూత్రధారులు అన్నటువంటి విషయం పూర్తిగా తెలిసేంత వరకు కూడా ఆర్టీవీ వెంటపడి కూడా ఒక రకంగా అన్వేషణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా కొంత వెలుగైన, అంటే కొంత సంచలనమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును కూడా మనం అభినందించదగ్గాల్సిన విషయం. ఎందుకంటే కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచారని మనం అనుకున్నాం. ఆ గోప్యంగా సమాచారాన్ని ఉంచడానికి కూడా కొంత ఏదైతే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం సురేంద్ర ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. సొంత చెల్లిని ఎవరైనా చంపుకుంటారా, అదే